వెల్కమ్ టు ఆయుధం టీవీ. గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్. యువతకు గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు 1,50,000 రూపాయల విలువ గల 6 కిలోల గంజాయిని ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి వివరాలను వెల్లడిస్తూ కాజీపేట విష్ణుపురికి చెందిన ఫ్యాన్సీ ఆడం కారు డ్రైవర్ గా పనిచేస్తూనే గంజాయికి అలవాటు పడడంతో నిందితుడు గంజాయికి ఉన్న విలువను గుర్తించి తాను కూడా గంజాయి అమ్మి సులభంగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం నిందితుడు గతంలో భద్రాచలంలో పరిచయమైన హుసేన్ అనే వ్యక్తి ద్వారా ఒడిషా నుండి గంజాయిని తెప్పించుకుని నిందితుడు ట్రై సిటీ పరిధిలో గంజాయి అవసరమైన వ్యక్తులకు ఎక్కువ ధరలకు విక్రయించేవాడు. ఇదే రీతిలో వరంగల్ హంటర్ రోడ్లోని కొడెం ఫంక్షన్ హాల్ వద్ద సుబేదారి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన నిందితుడిని అదుపులోనికి తీసుకుని విచారించగా నిందితుడి వద్ద గంజాయి గుర్తించిన పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ రోజున అనగా 16/7/24 రోజున మధ్యాహ్నము మన సుబేదారి ఎస్ఐ గాలిబ్ గారు వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. ఏది మన కడెం ఫంక్షన్ ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానాస్పదంగా ఒక వ్యక్తి వెహికల్ మీద వచ్చి అక్కడికి వచ్చి మళ్ళీ ఇమీడియట్గా పారిపోతుంటే మనోళ్ళు చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతన్ని విచారిస్తే అతని పేరు వచ్చేసి ఫ్రాన్సీ ఆదమ్ అని చెప్పేసి అతను కాజీపేటకు సంబంధించిందని చెప్పేసిండు. అక్కడ ఆన్ ది స్పాట్లో అతని బండి పైన గంజాయి మనకు 5 కిలోల 745 గ్రాములు గంజాయి దొరికింది. ఇమీడియట్గా అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే అతను ఈ గంజాయికి తాగుడుకు అలవాటై తర్వాత అది తీసుకొని వచ్చి అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పేసి భావించి అతను భద్రాచలం అవతల ఒరిస్సా దగ్గర ఒక అతను హుస్సేన్ అతన్ని అని పరిచయం చేసుకొని అక్కడికి పోయి అతని ద్వారా తీసుకొని వచ్చి ఒక 2 డేస్ బ్యాక్ తీసుకుని వచ్చేసి అతని కంట్రోల్లో ఈ గంజాయి పెట్టుకుని మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముదామని మన ఉరుసుగుట్ట వైపు వరంగల్కి వెళ్తున్న క్రమంలో అక్కడ మన వాళ్ళు చాకచక్యంగా పోలీసు వాళ్ళు దొరకవడం జరిగింది. దానిపైన మనం ఇప్పుడు పూర్తిగా విచారిస్తే గత 2 months నుండి కూడా ఇతను ఈ విధంగా తెచ్చి అమ్ముతున్నాడని చెప్పేసి మనకు తెలిసింది. దానిపైన అతనిపైన మరియు అతనికి సప్లై చేసిన హుసేన్ పైన కూడా కేసు రిజిస్టర్ జరిగింది. ప్రస్తుతానికి ఇతన్ని మనము రిమాండ్ చేస్తున్నాము. త్వరలో అతన్ని కూడా మా పార్టీని పంపించేసి అతన్ని కూడా దొరకబట్టేందుకు ప్రయత్నం చేసి అతన్ని కూడా అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. తర్వాత ముఖ్యంగా యూత్కు చెప్పాల్సింది ఏంటంటే గంజాయి అనేది ఎక్కువ బానిస అవుతున్నారు కాబట్టి అటువంటి దానికి పోకుండా మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ గంజాయికి సంబంధించింది డ్రగ్స్కి సంబంధించింది అంటే మాకు తెలియజేయాల్సిందిగా చెప్తున్నాము. తర్వాత గవర్నమెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారికి క్యాష్ రివార్డు కూడా ప్రకటించింది. తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తుల పేర్లు మేము ఎట్టి పరిస్థితుల్లో బయటికి తెలియజేయం. గంజాయి విక్రయదారుని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ గాలిబ్తో ఇతర పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ రాజయ్య, కానిస్టేబుల్ సత్యనారాయణ, అలీ, ప్రభాకర్లను హన్మకొండ ఏసీపీ అభినందించారు. ఈ విధంగా మంచిగా పట్టుకున్న మా సిఐ గారికి మరియు ఎస్ఐ గాలిబ్కు నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను.